లేటెస్ట్ డెవలప్‌మెంట్ ఉదయమే మీరు ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అసలు ఏది నిజం, ఏది అబద్ధం అనే దానికంటే మీకు తెలిసిన విషయం ఇప్పటి వరకు జరిగిన డెవలప్‌మెంట్. జరిగింది ఎఫ్ఐఆర్లో ఉన్నదే అంత అన్ని అందరూ పబ్లిష్ చేశారు కదా, మీరు చేసే ఉంటారు కదా, సేమ్ అదే ఉంది. మాకు తెలిసింది కూడా అంతే. బట్ దాంట్లో నిజానిజాలు తెలుసుకోవాలి కదా, విట్నెస్లు తీసుకునేదాకా మనం ఏం చెప్పలేము. మేము ఇద్దరు స్టేట్మెంట్ రికార్డ్ చేశాము. ఓకే. సో నౌ హ్యాడ్ టు గో త్రూ ద విట్నెసెస్. ఇద్దరిలోనూ వచ్చేవాళ్ళు ఉంటారు కదా, పేర్స్ వస్తుంది దాంట్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి, ఎవరితో తెలిస్తే తెలుస్తుంది. ఇంకా రెగ్యులర్ మా ఇంట్రాగేట్ ప్రొసీజర్ ఉంటుంది కదా, అది చేసుకుంటాం. ఓకే. ఓకే సార్, చెప్పండి. సార్, యాక్చువల్గా పార్టీ నుంచి జనసేనలో సభ్యత్వం కలిగి ఉన్నారు. ఇమీడియట్గా ఈ వార్త బయటికి రాగానే తనని సస్పెండ్ చేయడం జరిగింది. అసలు నిజాలు ఏంటి, ఎవరిది ఆరోపణ, ఇరికించే ప్రయత్నం, ఇది నిజమైన మరకేనా, బురద చల్లారా అనేవి కూడా తెలుసుకోకుండా సస్పెండ్ చేయడం జరిగింది. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే నిజంగా చెప్పాలంటే అది మంచి మూవ్. వీ షుడ్ అప్రిషియేట్ దట్ పార్టీ. ఏ పవన్ పార్టీ కళ్యాణ్ జనసేన నుంచి ఎవరైనా కానీ మన దగ్గర ఇప్పుడు మనం చూసాం లాస్ట్ టైము, అతను ఒక ఎమ్మెల్సీ ఒకళ్ళు మర్డర్ చేసి తీసుకొచ్చే బాడీ వాళ్ళ ఇంట్లో ఇస్తే ఎమ్మెల్సీని ఏమీ చేయలేదు పోయిన లాస్ట్ 5 yearsలో లాస్ట్ గవర్నమెంట్లో. సో అంత నీచంగా ఉండకూడదు కదా, అంత క్రైమ్, హీనియస్ క్రైమ్ చేస్తే. మరి అట్లాంటిది ఇప్పుడు ఇది ఒక మెంబర్ మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదైందని కానీ వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. అంటే అంత క్లీన్గా ఉంటేనే పార్టీలు బాగుంటాయి ఏదైనా కానీ. క్లీన్గా కాకుండా నా పార్టీ ఓడు కాబట్టి తప్పు చేసినా కరెక్టే అనుకోవటం కరెక్ట్ కాదు. తప్పు కాకపోతే మళ్ళీ వెనక్కి తీసుకుంటారు కదా, టెంపరీ సస్పెన్షనే కదా ఏదైనా కానీ. సో ఐ థింక్ దట్ డిడ్ ఎ రైట్ థింగ్. ఓకే సార్, ఈ అంటే ఆ అమ్మాయి ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? పేరు మనం మెన్షన్ చేయకూడదు. సో ఆ అమ్మాయి చెప్తూ ఉన్న దాంట్లో వాస్తవాలు మీకేం కనిపించాయి? మోర్ ఓవర్ తన జర్నీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ విధంగా ఉండింది ఇప్పటి వరకు? ఏం లేదు, ఆమె చెప్పింది ఆ ఎఫ్ఐఆర్లో మనకి అందరం తెలుసు కాబట్టి అదే జరిగింది. అది ఇద్దరు కన్ఫర్మ్ చేసింది, ఇద్దరు 2 సైడ్ల నుంచి అది కన్ఫర్మ్డ్. అండ్ ఆమె సాంగ్స్ కూడా చేస్తుంది. ఒక సాంగ్ ఏదో బాంబే పేరు మీద బాంబే కార్డుతో చేసింది, ఇప్పుడు తర్వాత మన కార్డుతో కూడా చేస్తాను. సో అవన్నీ ఇద్దరిలోనూ పెద్ద డిఫరెన్స్ ఏమి రాలేదు, 2. రైట్. ఆ కొరియోగ్రాఫర్కి సంబంధించి తను మీడియాకి అందుబాటులో లేరని, హైదరాబాద్లో లేరని, అప్స్కాండ్ అయ్యారని, ఇలా రకరకాల వార్తలు, స్పెక్యులేషన్స్ వస్తూ ఉన్నాయి. అయితే ఉండొచ్చు, అంటే నాకు తెలిసినంత వరకు ఆయన ఎక్కడ షూటింగ్లో ఉన్నాడు. అప్స్కాండింగ్ అనేది నేను డోంట్ నో కానీ షూటింగ్ అని నేను విన్నాను. తెలియదు, కరెక్ట్ డీటెయిల్స్ నాకు తెలియదు. అది పోలీసు కేసు కదా, వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకు బాగాలేదు. ఓకే సార్, కంటిన్యూస్గా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వార్త మీడియాలో సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది, అది చాలా వైరల్గా మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ కొరియోగ్రాఫర్ ఇష్యూ కంటే ముందు ఒక 1 week 10 days ముందు వరకు కూడా బాగా వైరల్ అయింది హేమాకి సంబంధించిన డ్రగ్స్ ఇష్యూ. అంతకుముందు ఇంకొక ఇష్యూ. సార్ ఇదో కుట్ర, దీని వెనక ఏదో కుట్ర జరిగే ప్రయత్నం ఉంది, ఇండస్ట్రీలోని కొంతమంది ఇలా కుట్ర చేస్తున్నారు అనే వార్తలు ఈ ఇష్యూ బయటకు వచ్చేప్పటి నుంచి వస్తూ ఉన్నాయి. ఎంతవరకు నమ్మాలంటారు? నిజంగా కొరియోగ్రాఫర్ పైన కుట్ర చేసి ఇలా ఈ కేసులో ఇరికించేంత పరిస్థితి ఉందంటారా? ఒకవేళ కుట్ర చేస్తే ఎవరు చేసి ఉండాలి? అది వాళ్ళ ఇంటర్నల్గా ఉంటే జరిగి ఉండొచ్చు, బట్ అంత అవసరం ఉంటుందా, ఉండకపోవచ్చు. మనం ఏం చెప్పలేము. ఏ కోణాన్ని మనం తప్పని అనలేం. ఏమో మన రేపు ఇన్వెస్టిగేషన్లో అది కూడా కరెక్ట్ అవ్వచ్చేమో, తెలియదు కదా, లేదా తప్పు అవ్వచ్చు. తప్పించుకోవడానికి ఆ కోణం వీళ్ళే ప్రొజెక్ట్ చేసి ఉండొచ్చు, లేదా నిజమైపోయి నిజంగా వీళ్ళు అతని కెరియర్ జడగొడటానికి నా బొట్టుళ్ళు ఎవరిని జడగొట్టి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు కదా. ఓకే సార్, ఉదయం ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు ఇంటర్నల్ కమిటీ మెంబర్గా కూడా ఉన్నారు, గతంలో కూడా కొన్ని కేసెస్ని సాల్వ్ చేశామన్నారు. అసలు ఎలాంటి కేసెస్ అవి, ఎంత తీవ్రమైన కేసెస్, వాటిలో మీరు విధించిన, అంటే లైక్ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయడం జరిగిందా, వాళ్ళ కార్డ్స్ని తీసుకోవడం జరిగిందా, ఏం శిక్షలు వేశారు వాళ్ళు? అంటే యాక్చువల్ నేను ఇదే ఫస్ట్ కేసు నా వరకు అయితే. నాకు అంతకుముందు ఒక కేసు వచ్చింది, అది ఫాల్స్ కేసు అని చెప్పి దానికి కౌన్సిలింగ్కి పంపించాం, నేను ఉన్న దాంట్లో. ఈ కేసు వరకే ఇది నాకు సెకండ్ కేసు. ఇది మధ్యలో కేసులు మిగిలిన వాళ్ళు చేశారు. ఈ కాన్ఫిడెన్షియల్ మాకు 25 మంది మెంబర్లు,
నా కేసులో ఇంకోళ్ళకి చెప్పరు, ఇంకోళ్ళ కేసు మాకు చెప్పరు. ఇట్లా మాకు ఒకరికి వాళ్ళ కమ్యూనికేషన్ కూడా ఉండదు. సో ఇవాళ వాళ్ళు చెప్తుంటే 6-7 కేసులు వచ్చినాయి అంటే నాకు నన్ను పిలవలేదు అనుకున్నాను. అప్పుడు తర్వాత నేను అడిగితే చెప్పారు మనం అందుకు 25 మెంబర్స్ మొత్తం. నేను అందరూ 25 వస్తారు అనుకుంటే 5 ఉన్నారు. మొన్న అన్నారు లేదు ఎప్పటికప్పుడు సెపరేట్ ప్యానల్ చేస్తామండి అన్నారు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే బట్ ఏదైనా కానీ అంత సీరియస్ క్రైమ్ అయ్యి ఉండదు, ఏదో ఉండి ఉంటుంది, వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ ఏదో తీసుకుని ఉంటారు. ఓకే. ఓకే సార్, ఇండస్ట్రీ అనగానే చాలా మంది అప్పటి హీరోయిన్స్ ఇప్పుడు కాస్టింగ్ కోచ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. స్టిల్ ఇప్పటికీ కూడా ఉంది, అది ఇంకా ఎక్కువైంది, బయటికి రావాల్సింది చాలా ఉంది అని చెప్పి ఆ వార్తలు వస్తూ ఉన్నప్పుడు ఇలాంటివి ఇష్యూస్ ఒక్కసారిగా తెర మీదకి వచ్చినప్పుడు ఎలా చూడాలంటారు? చూసేది ఏం లేదమ్మా. ఇప్పుడు స్త్రీని మనం ఇట్లా చూడటం అనేది మామూలు అయిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు నేను ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండి ఇప్పుడు అందులో ఉన్నాను కాబట్టి నేను రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్నాను. అదే నాకు దాంట్లో లేననుకోండి, కామన్ మ్యాన్గా ఉన్నాను అనుకోండి, కామన్ మ్యాన్గా ఉన్నాను అనుకుంటే మీరు ఇట్లా చెప్తే మామూలు మీ అమ్మాయిలు అంత తట్టపడు అని పిచ్చి మాటలు మాట్లాడుతుంటాం. అంటే మనలో ఒక రకమైన ఆడవాళ్ళు అంటే ఒక న్యూనతాభావం ఒకటి మనకు మొదటి నుంచి జెనెటిక్గా వచ్చేసింది. ఆడవాళ్ళు ఏం చేస్తారు, జెండర్ బయాస్డ్గా మాట్లాడతాం, తక్కువ మాట్లాడతాం అనేది ఎక్కువ వచ్చే జనరేషన్స్ వచ్చినాయి. కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చినది ఇవాళ కొత్తగా మారమంటే మారదు. ఇప్పుడు వాళ్ళు ఈక్వల్గా పనిచేయటం మొదలు పెట్టిన లేడీస్ ఇంకా అది అట్లాగే ఉంది కొంచెం. బట్ బయట ఫీల్డ్స్ లో కంటే కూడా ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఐ డోంట్ యాక్సెప్ట్ దట్. బయట కంటే చాలా తక్కువ ఉంది. నేను చెప్పటం సీరియస్ గా చెప్తున్నా. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దిస్. ఇక్కడ లేదు అని నేను చెప్పట్లా, ఉందని నేను చెప్తూనే ఇక్కడ తక్కువ ఉంది అంటున్నా. తక్కువ అంటే ప్రతివాడు ఆ పని చేయడమ్మా. దాని ఇన్వెస్టిగేషన్ ఏమీ తెలియలేదు. జస్ట్ ఆమె కంప్లైంట్ ఇచ్చింది, ఆ అమ్మాయి ఎవరో XYZ ఎవరైతే ఉన్నారో ఆమె నన్ను ఇట్లా అతను నా పైన అత్యాచారం చేశాడు, సరే ఏదో క్యారవాన్ లో ఏదో సంథింగ్ ఏదో చేశాడు, చేయడం జరిగింది అని చెప్పి ఎప్పుడో ఇట్ హాస్ బీన్ కంటిన్యూ కదా. ఇప్పుడు జరిగింది కాదు ఇన్సిడెంట్, ఇది కంటిన్యూ అవుతా ఉంది. ఇక్కడ మనకి 2 రకాల కోణంలో మనం ఆలోచిద్దాం. ఇప్పుడు లా ఏం చెప్తుందంటే అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నేరస్తుడు ఎవరైతే ఉన్నారో, అక్యూజ్డ్ నిందితుడు అంటాం మనం తెలుగులో చెప్పండి, నిందితుడి మీద ఒక నేరారోపణ జరిగినంత మాత్రం అంత నేరం చేసినట్ట కాదా అనేది మనం తెలియాల్సి ఉంది ఫస్ట్. సో జనరల్గా ఏ ఇన్వెస్టిగేషన్లో ఏ పోలీసు వారైనా కంప్లైంట్ చేసినప్పుడు పోలీసు వారు ఏంటంటే ప్రాథమికంగా జనరల్గా ప్రైమరీ ఎంక్వైరీ అనేది జరుగుతూ ఉంటుంది. ప్రైమరీ ఎంక్వైరీ జరిగినప్పుడు నిజ నిర్ధారణ జరిగి నిజంగా సరైన సాక్ష్యాధారాలు దొరికి, అంటే DNA టెస్ట్ రూపన కానీ లేదా ఇంకా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి సంబంధించో లేదా CC కెమెరాలు ఏమి ఉంటాయి కదా మేడం, ఆ ఇన్వెస్టిగేషన్ పరిధిలో గనక అవి మొత్తం జరిగినప్పుడు అతను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఒకటి. లేదు ఇన్వెస్టిగేషన్ లో ఇది ఫాల్స్ కంప్లైంట్ అని తేలింది అనుకోండి, జనరల్ గా మన రీసెంట్ గా ఒక కోర్టులో ఏమైందంటే ఇట్లానే ఫాల్స్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే నేను మామూలుగా జరిగింది చెప్తున్నాను, ఒక లాయర్ గా చెప్తున్నాను. సో జరిగినప్పుడు కోర్టు వారు ఆమెను తిట్టి ఇట్లా చేసావు ఎందుకు, ఫాల్స్ కంప్లైంట్లు ఎందుకు, హనీ ట్రాప్ అనేది మధ్య నడుస్తా ఉంది. అది కూడా మనం ఆలోచించాలి, ఆ కోణంలో కూడా మనం ఆలోచించాలి. సో హనీ ట్రాప్ జరిగిన ఇట్లా జరిగినప్పుడు ఏమంటే కోర్టు వారు విచారించి ఆ అమ్మాయిని తిట్టి 10,000 రూపాయలు జరిమానా వేయటం జరిగింది. సో నేనేమంటాను అంటే ఈ కేసులో ఇది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఉంది కాబట్టి ఇది ఎంతవరకు అది అతను చేశాడా లేదా ఒక ప్రశ్న. ఇది 3 years నుంచి అతని పైన ఆమె పైన అత్యాచారం జరుగుతున్నప్పుడు ఆమె అప్పుడే కంప్లైంట్ చేయకుండా 3 years తర్వాత ఇన్ని రోజుల తర్వాత ఎందుకు చేసింది అనేది ఇంకో కోణంలో మనం ఆలోచించాలి. అంటే ఒక న్యాయవాది కాదు, కామన్ మ్యాన్ గా మనం ఆలోచిద్దాం. మరి అవును కరెక్ట్, 3 years నుంచి ఆమెను కొట్టాడు, అర్థం వేసి కొట్టాడు అన్నప్పుడు మరి అప్పుడే కంప్లైంట్ చేయాలి కదా. సో అంటే నేను పోలీసు వాళ్ళు ఈ రకమైన ఇన్వెస్టిగేషన్ పోలీసు వారు చేస్తూ ఉంటారు ఒకటి. రెండోది ఇప్పుడు 376 సరే సహజంగా ఇప్పుడు ఒక మహిళ కంప్లైంట్ చేసిన నా మీద అత్యాచారం అంటే పోలీసు వారు అది నాకు తెలిసి రాయదుర్గం PS లో ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు, 0 FIR. అది ఇక్కడ నార్సింగ్కి వెళ్ళినట్టుంది కదా. సో నార్సింగ్ ట్రాన్స్ఫర్ చేసినట్టున్నారు మేడం. చేసిన పోలీసు వారు నార్సింగ్ దాంట్లో పరిధిలోకి వస్తుంది కాబట్టి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి నిజంగానే అతను చేశాడు అని అనుకున్నప్పుడు అతను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలా పోక్స్ యాక్ట్ కనుక అంటే అట్ ద టైమ్ ఆఫ్ ఈమె మైనర్ అయినప్పుడు, ఈ పాప ఎవరైతే ఉందో ఆమె మైనర్ అయినప్పుడు అప్పుడు ఆ పోక్స్ యాక్ట్ ప్రకారం కూడా అది 10 years వరకు జైలు శిక్ష పడుతుంది.
ఓకే సో అది ఇంకా క్రిటికల్ ఉంటుంది, చాలా డేంజర్ పోక్సో యాక్ట్. ఓకే సో ఆ విధంగా జరిగిందా లేదా తర్వాత జరిగిందా, ఇవన్నీ మెడికల్ టెస్ట్లు అని తర్వాత ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. ఓకే ఇక్కడ ఒకటి క్లారిటీ కావాల్సింది ఏంటంటే 2019 నుంచి 2024 వరకు ఈ ఇయర్స్ టుగెదర్ కొనసాగినప్పుడు 2024 లో చాలా సడన్ గా కేసు ఫైల్ చేయటం అనేది, అంటే ఆ ప్రెషర్ అనేది ఎక్కువై పెట్టాల్సి వచ్చిందా కేసు, లేదంటే ఎక్కడైనా మంచి జర్నీలో డిస్ప్యూట్స్ రావడంతోనే తను పోలీస్ కేసు నమోదు చేయాల్సి వచ్చిందా? ఈ 0 FIR ఇంకొకటి చెప్తానండి మేడం, దీని వెనక ఎవరైనా ఉన్నారా, ఇది కూడా ఆలోచించాలి. కుట్ర కోణం ఎగ్జాక్ట్లీ నిన్నటి నుంచి కూడా సోషల్ డిజిటల్ మీడియాలో బాగా వినిపిస్తూ ఉన్నమాట, ఎవరో టాలీవుడ్ కి సంబంధించి జానీ మాస్టర్ పైన కుట్ర చేశారు, అది కూడా ఉండొచ్చు. అలాంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయా మీకు? కామన్ గా కలుగుతాయండి. అడ్వకేట్ గా నేను ఒకటండి, అడ్వకేట్ గా మేము న్యాయం కోసం పోరాడతాము. ఆ పాప నిజంగానే జెన్యూన్ గనక అయితే ఖచ్చితంగా ఆమెకు మనం సపోర్ట్ చేస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే మన లా అనేది ఒకసారి గమనిద్దాం. లా ఏంటంటే 100 మంది నిందితులు తప్పించుకున్న పర్లేదు, ఒక అమాయకుడికి శిక్ష పడకూడదు. ఇక్కడ జానీ మాస్టర్ అమాయకుడు అనుకోండి, ఆయనకి శిక్ష పడకూడదనే మనం కోరుకుందాం. సరే నిందితుడు అతను నిందితుడి నుంచి దోషం అవ్వచ్చు లేదా తర్వాత అనేది కోర్టులో తేలాల్సిన విషయం. అది ఒక రోజులో తేలదో 2 రోజుల్లో తేలదో నీకు తెలియదు. ఇయర్స్ టుగెదర్ ఇప్పుడు మీరు సీనియర్ జర్నలిస్ట్ ఉన్న ఎన్ని కేసులు మీరు చూడలేదు. సో అది ఏంటంటే ఆటోమేటిక్గా కొంత టైం అయితే పడుతుంది. సో దానికి సంబంధించిన సెక్షన్స్ మారచ్చు. రేపు ఛార్జ్ షీట్ లో ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఛార్జ్ షీట్ లో సెక్షన్స్ కూడా మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 376 అనుకోండి, ఒక లేదు అక్కడ రేపు జరగలేదు అనుకోండి, ఇంకో సెక్షన్ మారచ్చు. ఓకేనండి, ఇట్లా ఇప్పుడు ఈ సెక్షన్స్ మారిపోతూ ఉంటాయి. సో ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, అంటే కామన్ మ్యాన్గా నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడు కామన్ మ్యాన్గా నేను కొన్ని మామూలుగా చూస్తున్నాను, అన్ని ఛానల్స్ చూస్తున్నప్పుడు మీరు అన్న 2019 అంటే దాదాపు 5-6 years అవుతుంది. 6 years నుంచి జరుగుతున్నప్పుడు మరి అప్పుడు లేని ఆమె కంప్లైంట్, ఇప్పుడు ఒక మహిళకి ఇష్టం లేదండి. ఇప్పుడు అంటే 376లో చాలా రకాలు ఉన్నాయి. ఇష్టంతో కూడిన ఇష్టంతో కూడి లేకుండా ఉన్నాయి, ఇవి కొన్ని రకాలు ఉన్నాయి. బలవంతం చేయటం, అమ్మాయిని ఏదో ప్రలోభ పెట్టి చేయటం, తర్వాత పెళ్లి చేసుకున్న మోసం చేయటం, ఇలా కొన్ని ఉన్నాయి ప్రలోభాలు పెట్టి చేయటం. నేను కూడా 376 వస్తే ఇప్పుడు 69 ఏదో BNS వచ్చింది, అది వేరే విషయం. పెళ్లి చేసుకున్నాను చేయటం 69 కింద వస్తుంది, ఇప్పుడు 10 years వరకు వస్తుంది. సో నేనేమంటున్నానంటే ఇన్ని జరుగుతున్నాయి, నేను కాదనట్లేదు. కానీ ఒక కామన్ మ్యాన్గా నేను ఆలోచిస్తే, ఒక న్యాయవాదిగా వదిలేండి, న్యాయవాదిగా నేను పోరాడుతాను, దాని మీద లా గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అది వేరే విషయం. కానీ కామన్ మ్యాన్గా ఆలోచిస్తే 6 years రన్నింగ్ అవుతుంది కదా. ఫస్ట్ డే మీకు ఇష్టం లేనప్పుడు, అంటే ఫస్ట్ అతను నిన్ను కొట్టాడు ఎక్కడైతే కార్వాన్లో, ఎక్కడ అంటే కార్వాన్ అంటారు దాన్ని, లారీ క్యారవాన్ అంటారు కదా. సో దాంట్లో అద్దంలో ఉన్నప్పుడు గోడకేసి కొట్టినప్పుడు మరి అప్పుడు ఏం చేసావు నువ్వు? మీకు పేరెంట్స్ ఉంటారు, అందరూ ఉంటారు కదా, అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉంటారు, లేదా మీకు కొలీగ్స్ ఉంటారు, లేదా 100 ఫోన్ చేస్తే అయిపోయినట్టు 2 నిమిషాలు అతను అరెస్ట్ చేస్తారు కదా. మరి అలా జరిగినప్పుడు 6 years తర్వాత కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు ఇప్పుడు కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఏంటనేది పోలీసు వాళ్ళు అది ఇన్వెస్టిగేషన్ చేయాలి. పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి. నిజంగా ఇక్కడ ఒకటండి, ఈ సంఘటన జరిగిందా, నిజంగా ఆమె అత్యాచారానికి గురైందా లేదా అనేది ఫస్ట్ తెలాల్సిన అంశం అయిపోయింది. సో ఏంటి మరి ఎలా ఉండేవాడు జానీ మాస్టర్ అసలు? అంటే నేను యాక్చువల్గా నిన్న మధ్యాహ్నం తర్వాత నేనే షాక్ అయిపోయినా. ఇది న్యూస్ తెలిసే వారికి ఎట్లా అంటే జానీ మాస్టర్ ఒక అమ్మాయిని అత్యాచారం చేశాడని నేను షాక్ అయిపోయినా. ఎందుకంటే ఆయన ఎవరికైనా పెట్టే మనస్తత్వమే, తీసుకునే మనస్తత్వం కాదు. రీసెంట్గా వాళ్ళ యూనియన్లో కూడా 90 లక్షలు కోటి రూపాయలు ఇన్సూరెన్స్ కూడా చేయించాడు వాళ్ళందరికీ. ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా చాలా సపోర్ట్ చేశాడు అందరికీ. కానీ అట్లాంటి మాస్టర్ ఇట్లా చేస్తాడా అంటే అది ఎట్లా అంటే, ఇప్పుడు ఆ అమ్మాయి అయితే కేసు అయితే పెట్టింది. కేసు పెట్టింది కాబట్టి దాని గురించి ఇంకా మొత్తం బయటికి రాలేదు. ఫస్ట్ అది మొత్తం బయటికి రావాలి, అది నిజమా కాదా అనేది కూడా తెలవాలంటే జానీ మాస్టర్ ఒక లైవ్ పెట్టాలా, లేకపోతే ఒక ఆయనతో పాటు ఏదైనా ఒక బయటకు వచ్చి మాట్లాడితే తప్ప మనం చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ అనేది చాలా పెద్దగా అయిపోయింది ఇది ఇష్యూ. ఇప్పుడు దాని గురించి పడ్డోడి మీద 10 రాళ్ళు వేసి మనం మాట్లాడకంటే జానీ మాస్టర్ అయితే ఆయన మనస్తత్వం అయితే చాలా మంచిది. అంటే చాలా యాక్టివ్ గా ఉంటుండే జానీ మాస్టర్. ఇలాంటి ఇష్యూ ఒకటి బయటికి రానే తను ఆల్రెడీ లేడు, ఇక కిడ్నాప్ అయినాడు, సో కనిపిస్తే లేడు, అండర్ గ్రౌండ్ ఉన్నారు, కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, దాచుకున్నాడు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున. ఇంకోటి ఆ మొబైల్స్ కూడా 2 స్విచ్ ఆఫ్ వస్తుంది. సో ఏంటి అంటే నిజంగా చేశాడని చెప్పి కూడా జనాలు అనుకుంటున్నారు. అంటే దానిపై మీరు ఏమైనా క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నారు? క్లారిటీ అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే సిచ్యువేషన్ ఎట్లుంటుందంటే అనుకోకుండా సడన్ షాక్ అనమాట. ఎందుకంటే ఒక నేషనల్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అత్యాచారం అనేది తట్టుకోలేరు ఎవరు కూడా. ఎందుకంటే అది ఆయన అంత మంచిగా ఉండేవాడికి ఏమైందా అని నేనే 1 గంట వరకు ఆలోచించిన పాపం అని. కానీ ఆయన దగ్గర ఉంది ఏంటంటే, ఆయన దగ్గర లేకపోయినా 10 మందికి పెట్టే మనస్తత్వం. ఇది అనుకోకుండా జరిగిందా, అది కావాలని జరిగిందా, లేకపోతే ఎవరైనా చేయిస్తున్నారా అనేది కూడా ఆయన చెప్తేనే
మనకి కన్క్లూ వస్తుంది. అవునా కదా? ఇప్పుడు చాలా మందిని కూడా నాకు కూడా చాలా మంది అడుగుతున్నారు, మీకు తెలుసు కదా మీరు చెప్పండి అంటే, మనకేం తెలుస్తుంది? ఆయన మనస్తత్వం చెప్తాము, ఆయన విధానం చెప్తాం. సోషల్ మీడియాలో ఏ రకంగా ఉంది, సినిమా ఇండస్ట్రీలో ఏ రకంగా ఉందో చెప్పగలం, కానీ ఆయన ఇలా నిజంగా అమ్మాయిని అది చేసిండా అని చాలా మంది కూడా దీని మీదే ఉంది. కానీ అది వాళ్ళ అండర్స్టాండింగ్ అంతే. ఇప్పుడు మంచిగుంటే వాళ్ళే ఉంటారు, చెడ్డగుంటే వాళ్ళే ఉంటారు. అంటే కొన్ని సంవత్సరాల నుంచి, అంటే 2019 నుంచి ఇద్దరు కలిసే ఉన్నారు అంటూ కూడా, సో కలిసే ఉన్నాం, క్యారవాన్ లో కూడా చాలా సార్లు అత్యాచారానికి నాకు ప్రయత్నించాడు అని చెప్పి కూడా మనకి వార్తలు వస్తున్నాయి. అంటే ఎందుకంటే మీరు అదే కొరియోగ్రాఫర్ గా మీరు చూసే ఉంటారు, క్యారవాన్ లో మీరు తిరిగే ఉంటారు, అంటే అందులో పాసిబుల్ అవ్వచ్చా? అంటే క్యారవాన్ అనేది ఎలా ఉంటుంది అంటే జస్ట్ హాఫ్ సిట్టింగే ఉంటుంది. ఒక మనిషి పడుకొని ఇంకో మనుషులు ఇద్దరు కూర్చోవడానికే ఉంటుంది. క్యారవాన్ అనేది ఎందుకు ఇస్తారంటే ఒక జస్ట్ రెస్ట్ కోసం ఇస్తారు. ఆడ ప్రాక్టీస్ ఉంటుంది. ఇప్పుడు ఒక సాంగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక అసిస్టెంట్, మేల్ అసిస్టెంట్, ఫీమేల్ అసిస్టెంట్ కంపల్సరీ అయితే ఉండాలా. వాళ్ళు డిస్కషన్ చేస్తారు, లేదా కొంతమంది హీరోలు వస్తారు, కొంతమంది డైరెక్టర్ లోపల వచ్చి కూర్చుంటారు. కాబట్టి ఆ క్యారవాన్ లో ఏం జరిగింది అనేది ఆ అమ్మాయి కానీ ఆ మాస్టర్ కానీ చెప్తేనే మనకు తెలుస్తుంది. ఆ క్యారవాన్ అనేది ఏంది, అదొక స్పెషల్ రూము, గెస్ట్ రూము, దాంట్లో డిస్కషన్ చేసుకోవడానికి ఇస్తారు. కొంతమంది ఇష్టం, ఇప్పుడు అమ్మాయి ఇష్టపడే అబ్బాయి ఇష్టపడితే మనం ఏం చేస్తాం అంతే. అది మనం చెప్పలేము. అది వాళ్ళిద్దరు ఇష్టపడ్డరా లేకపోతే ఇష్టపడలేదా, ఆ సిచ్యువేషన్ మొత్తం ఈ మాస్టర్ గారు ఎక్కడ ఉన్నా కానీ ఒక చిన్న ఇంటర్వ్యూ లేకపోతే ఒక వీడియో ఇస్తే దానికి మనం 10 చెప్పొచ్చు, లేకపోతే దాని గురించి 10 మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే అనుకున్న దాన్ని, ఇప్పుడు జానీ మాస్టర్ మనస్తత్వం అయితే చాలా గుడ్ పర్సన్. ఎందుకంటే నేను చూశాను ఆయన ఫోన్. ఇంకోటి కూడా జానీ మాస్టర్ గురించి ఒకటి చెప్తున్నా, చాలా మంది ఎవరైనా ఆయన నెంబర్కి కాల్ చేస్తే, ఫోన్ చేస్తే పక్కా మాట్లాడతారు. అవును, నాతో కూడా చాలా సందర్భాలు నీతో మాట్లాడాల్సిన అవసరం, నాతో మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఆయన మాట్లాడతారు కాబట్టి ఆయన గొప్ప మనస్తత్వం అనే అనుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అంటే నాటే జోకు. అట్లాంటి ఆయన 10 మందికి ఫోన్ చేసి లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నంటే ఆయనకి ఏ ఉద్దేశం లేదు. కానీ ఆ సిచ్యువేషన్, ఇప్పుడు అమ్మాయి అయితే కేసు పెట్టింది, జానీ మాస్టర్ నిందితుడు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ మొత్తం తెలవాల్సింది ఎవరు? పోలీసు వాళ్ళు, జానీ మాస్టర్, అమ్మాయి. అందుకోసం ఒక 2 days అవుతే దీని మొత్తం బండారం బయటపడుతుంది. అప్పుడు దాని గురించి తర్వాత మనం ఘోరంగా మాట్లాడుకుంటాం. ఓకే రైట్. అంటే దీని ఇష్యూకి సంబంధించి కూడా సండే కదా, నిన్న వచ్చింది మెసేజ్, అక్కడ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళిపోయింది లెటర్. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు నా ప్రయత్నాలు ఏం చేస్తున్నాను, నేను తప్పు చేయలేదు, నాకు కడుపు కొడుతున్నాడు, వర్క్ ఆపుతున్నాడు. లేబర్ యాక్ట్ ప్రకారం ఎవరు ఎన్ని తప్పులు చేసినా సరే జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఎనీ అసోసియేషన్, నాట్ ఓన్లీ డాన్స్ అసోసియేషన్, ఎనీ అసోసియేషన్ లో మీకు కూడా ఒక అసోసియేషన్ ఉంటుంది కదా, ఎవరైనా తప్పు చేస్తే మీటింగ్ పెట్టి యాక్షన్ తీసుకోవచ్చు, తప్పులేదు. కానీ ఎవరు పని ఆపకూడదు. మీరు పని చేసుకుంటే బతుకుతారు కదా, అట్లనే మేము కూడా పని చేసుకుంటే బతకాం. కాబట్టి పని ఆపకూడదు, మన కడుపు కొట్టకూడదు అని లేబర్ యాక్ట్ చెప్తుంది. కమిషనర్ గారు, జాయింట్ కమిషనర్ గారు కూర్చోబెట్టి 2 గంటలు మంచిగా నచ్చ చెప్తే కూడా వింటలేడు. నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటాడు, ఎక్కువ వాదిస్తే 2 కాళ్ళు అంటున్నాడు. ఇట్లా అంటే ఆయన ప్రవర్తన ఇలాగున్నది. ఏం చేయాలి అంటే లాస్ట్ చివరిగా మీరు ఏమనుకున్నారు? సో ముందు ఏం చేయబోతున్నారు? అంటే నా ప్రయత్నాలన్నీ నేను చేస్తున్నా లీగల్ గా. నేను ఫస్ట్ ఫెడరేషన్కి వెళ్ళాను. మా 24 యూనియన్స్ కి, సినిమా క్రాఫ్ట్ కి సంబంధించి 24 యూనియన్స్ కి ఫెడరేషన్ ఉంటుంది. ఆ ఫెడరేషన్ వాళ్ళతో కూడా చెప్పించా. వాళ్ళ మాట ఇనలేదు కాబట్టి నేను లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళా. అతను చెప్పిన గవర్నమెంట్ ఆర్డర్ని కూడా ధిక్కరించింది కాబట్టి నేను పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళా. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. ఎస్, అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ నుంచి మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రజావాణిలో ఇచ్చాను. అంటే అన్ని లీగల్ గా ఆర్డర్లు వెళ్తున్నా. ఇప్పుడు ఏమంటున్నాడు, నిన్న ఏదైనా ఉంటే యూనియన్కి వచ్చి మాట్లాడాలి, ఒక లెటర్ పెట్టుకుంటే మేము తగ్గిస్తాం కదా. నేనేమో అడుకుంటున్నాను, నిన్ను ఎందుకు అడుకోవాలి నేను తగ్గియమని. ఇప్పుడు నాకు ఇంకా పక్కన ఇంకొక మెంబర్తో ప్రాబ్లం ఉంటే, ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, పలానా అనిల్తో నాకు ప్రాబ్లం వచ్చిందండి, కొంచెం చూడండి అని చెప్పి నేను లెటర్ పెట్టుకున్నాను. అసలు ప్రాబ్లమే నీతోటి కదా, ప్రాబ్లమే నువ్వు. అసలు మీరు ప్రెసిడెంట్, సెక్రటరీ, క్యాషియర్ మీరే నాకు ప్రాబ్లము. నేను వచ్చి మీకేం లెటర్ పెట్టుకోవాలి? నేను ఒక ఫెడరేషన్ అని ఉంది, అక్కడికి వెళ్ళినా, వాళ్ళ మాట వినాలి, వీళ్ళు వినలేదు. నేను తర్వాత స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోయినా. నిన్నేం చెప్తాడు, యూనియన్లో కూర్చొని మాట్లాడుకోవాలి కదా, బయటికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు, యూనియన్ పరువు దిగదార్చాడు, అది ఇది అని చెప్పేసి స్టోరీ చెప్తున్నాడు. మరి ఈయన పెట్టిన ప్రెస్ మీట్ మొత్తం ప్రపంచం మొత్తం చూసింది కదా. ఈయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఉన్నాయి లేని అని చెప్పిండు, ప్రపంచం మొత్తం చూసింది. అప్పుడు యూనియన్ పరువు లేదా? ఈయన రేవు పాటలో దొరికాడు అని చెప్పేసి టీవీలో వచ్చింది. ఇది వేసుకున్నాడు కదా బ్లాక్ నీలాగానే. అయితే జానీ అనుకుని కొన్ని ఛానల్స్ ట్రోల్ చేశాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ రేవు పాటలో బుక్ అయిన జానీ అని చెప్పి వచ్చింది. అది నేను కాదు అని చెప్పుకోవడం కోసం యూనియన్ ఆఫీస్ లో మొత్తం షూట్ చేశాడు. నేను మరి యూనియన్ ఆఫీస్ ఎట్లా వాడుకుంటావు నువ్వు? అప్పుడు యూనియన్ ఆఫీస్ పరువు పోలేదా? నేను లేబర్ ఆఫీస్కి వెళ్తేనే, పోలీస్ స్టేషన్కి వెళ్తేనే, ఇప్పుడు నేను లేబర్ ఆఫీస్కి వెళ్తే, పోలీస్ స్టేషన్కి వెళ్తేనే యూనియన్ పరువు పోయిందా? మరి నువ్వు రేవు పార్టీ గురించి నువ్వు యూనియన్ లో మొత్తం రికార్డ్ చేసావు. ఐఎమ్ జానీ భాష ఇది పెట్టాడు, ఇది జనసేన గుర్తు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాడు కెమెరా. ఆయన కొరియోగ్రాఫర్ కదా, టెక్నాలజీ ఉంది ఆయన, టెక్నికల్ మైండ్ ఉంటుంది కదా. నీకు వీడియో పంపిస్తా చూడు, చూసినావా? అక్కడ నుంచి ఇది మా ఆఫీసు,
ఇగో ఇది నా క్యాబిన్, ఆ డోర్ కు ఎస్కే జానీ భాష ప్రెసిడెంట్ అన్నాడు, దానికి కూడా జూమ్ చేశాడు. మళ్ళీ అబద్ధాలు ఏం చెప్తున్నాడు, జస్ట్ నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నాను అని చెప్తున్నాను. నోరు చేస్తే పచ్చాబద్ధాలు. నువ్వు కింద మాట్లాడుకోపోయినావు, ఆఫీస్ కింద మాట్లాడుకోలేకపోతే మీ ఇంట్లో వీడియో తీసుకో. ఐడెంటిఫికేషన్ కోసం అక్కడ నుంచి చేశారనుకోవచ్చు. సరే ఒకసారి ఇట్లా బోర్డు పెట్టి ఇది యూనియన్ ఆఫీస్ అంటే నేను ఆఫీస్ కింద ఉన్నా అని చెప్పొచ్చు కదా. మరి అప్పుడు యూనియన్ ఆఫీస్ పరువు పోలేదా? ప్రముఖ కొరియోగ్రాఫర్, తెలుగు ఫిలిం డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానీ భాష రేవుపట్ల దుర్గాడు అన్నప్పుడు అప్పుడు యూనియన్ పరువు పోలేదా? పోయిందా పోలేదా? తెలియకేస్తారు అనుకోవచ్చు, కానీ మీ ప్రయత్నాలు అయితే ఆపమంటున్నారు. నేను ఆపేది ఉండదు, నాకు చివరి వరకు నేను పోరాడుతూనే ఉంటాను, నాకు న్యాయం చేయ వరకు. అతను అన్యాయం చేశాడు, చేస్తూనే ఉన్నాడు. ఇంకా అతని పక్కన ఒక చెంచా బ్యాచ్ ఉంది, ఒక చెడ్డీ గ్యాంగ్ ఉంది. వాళ్ళ మాటలు పట్టుకొని అసలు ఈయనకున్న నాలెడ్జ్ ఏందో, ఈయనకు అసలు జీరో నాలెడ్జ్ అసోసియేషన్ విషయాలు. తోపు కొరగరాప్పుడు అయితే అయ్యిండు, అది నాకు అవసరం లేదు. అది రేపు డబ్బులు ఆయనకే వస్తాయి, పేరు ఆయనకి వస్తాయి, నాకేమైనా వస్తాయి రాదు కదా. అసోసియేషన్లో 500 మంది జీవితాలు నాశనం అవుతాయి అతని వల్ల. అంటే అతను కరెక్ట్ పని చేయడానికి వస్తలేదు, రాదు కూడా. అతనికి అనుభవం లేదు, అవగాహన లేదు యూనియన్ అంటే. ఎందుకంటే గతంలో ఒక కమిటీ మెంబర్గానో ఏదో ఒక చిన్న పోస్ట్ చేసి ఉంటే అసలు కమిటీ మీటింగ్ అని ఎందుకు పెడతారు, జనరల్ బాడీ ఎందుకు పెడతారు, యూనియన్లో ఏం చేయాలి, దీని తర్వాత ఏం చేయాలని ఒక అవగాహన ఉంటుంది. ఈయన డైరెక్ట్గా ప్రెసిడెంట్ పోస్ట్లోకి వచ్చాడు కాబట్టి ఈయనకు తెలుస్తలేదు. పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళ 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 స్వార్థం కోసం ఈయనకు లేనిపోయిన ఎక్కిస్తున్నారు. వాళ్ళ మాటలు పట్టుకుని ఏది పడితే అదే చేస్తున్నాడు. ఇప్పుడు మీరు అతన్ని డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ ఇంటికి పోయి ఆయనకి ఇంటర్వ్యూ చేయండి, ఇప్పుడు ఒకటి మాట్లాడతాడు, మళ్ళీ సేమ్ రేపు రండి అదే విషయం ఇంకోటి మాట్లాడతారు. అన్ని అబద్ధాలు, పచ్చాబద్ధాలు సార్. అంటే న్యాయం జరిగే వరకు పోరాడతా అని చెప్పి 100%. నేను కూడా మాట్లాడతా. తర్వాత నిన్న ఇంకొకటి చెప్పాడు సార్, ఈయన బాగా నాకు చదువు రాదు అంటున్నారు కదా సతీష్, ఈయన బాగా చదువుకున్నా అని అంటున్నాడు కదా. 30 లక్షల ల్యాండ్కు ఏ పేపర్ లేకుండా 30 లక్షలు ఇచ్చాడంటున్నాడు. 30 లక్షలు ఇచ్చాడని నేనేమని? 2018లో ఉన్న బాడీ ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళని అడగాలి. ఆయన వాళ్ళతో కలిసి తిరుగుతున్నాడు. ల్యాండ్ స్కామ్ అయితే ఎవరైతే చేశారో ఆ బాడీతో ఈయన కలిసి మమేకం అయిపోయాడు. 2018లో నాకెక్కడ ఉన్న పోస్టు, నేను 30 లక్షలు నేను ఎట్లా ఇస్తా అసోసియేషన్ డబ్బులు? పిచ్చిలేసింది ఈయన కావునా? నేను 2014లో అవుట్ అయినా, నేను పోస్టుకు అవుట్ అయ్యి 10 years అయింది సార్. 2014లో పోస్టుకి వెళ్ళి అవుట్ అయినా, ఇది 2024. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి నేనే నిద్ర వేయండా నా గురించి ఇప్పుడు మాట్లాడతాను కదా. సరే నేను తప్పు చేసినా కావచ్చు, పోస్ట్లో ఉన్నప్పుడు ఇది చేసినా అది చేసినా